హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే శశికాంత్ ద్వారా ఇందుమతి జీవన కుట్రను తెలుసుకున్న ఇక ఆనంది అయితే తన జీవితాన్ని నాశనం చేయడం కోసం ఇందుమతి ఇంత నాటకం ఆడిందా, ఇక నా జీవితం ఇలా నా శోభనం ఆపేయడానికి నా చెల్లెలు దివ్యకు ఇలా ప్రమాదం చేసిందా అనిక నిజం తెలుసుకున్న ఆనంది ఇందుమతి చంప పగలగొట్టి చేసిన తప్పుకు ఇందుమతికి శిక్ష పడేలా పోలీసులకు అప్పగించబోతుంది ఈ రోజైతే ఆనంది. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆదిత్యకు ఆనందికి ఈ రోజు శోభనం ఏర్పాటు చేశారు కదా. ఇక ఆనంది పాల గ్లాస్తో లోనికి వెళ్ళగానే ఎలాగైనా ఇక వీళ్ళ శోభనం జరగకూడదు అని ఇక మేడ మీదనే ఇలా ఇందుమతి అయితే కిందికి వస్తున్న దివ్య ప్రమాదం చేస్తుంది. ఈ తింగర్ది ఇక్కడ తిరుగుతుందా, దీనికోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంట్లో ఎవరు కూడా అంత తేలికగా పడరు. ఇక ఇదైతేనే దీనికి ఏమీ తెలియదు కదా. ఒకవేళ ఇది ఇక కావాలని నేను పడవేసినా కూడా దానంతట అదే పడ్డదని చెప్పినా కూడా అందరూ నమ్ముతారు అని ఇక ఈ రోజైతే పక్కా ప్లాన్తో ఇక ఇలా నడుచుకుంటూ వస్తున్న ఇక దివ్యనైతే కింద పడేయాలని ఇక మెట్ల నుండి ఆడ ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది. దివ్య ఎప్పుడు కిందికి వస్తుంది, తనను ఎప్పుడు పడవేయాలని ఇందుమతి అయితే ఇక ఇదంతా దూరంగా శశికాంత్ అయితే గమనిస్తుంటాడు. ఈ ఇందుమతికి మేడ మీద ఏం పని, మేడ మీద ఇక చైతన్య జీవనకు ఆనంది ఆదిత్యలకు శోభనం జరుగుతుంది, వాళ్ళ రూమ్ ముందు వెయిట్ చేస్తుంది ఏంటిది అని ఇక ఇలా అనుమానంగా చూస్తూ ఉంటాడు శశికాంత్ అయితే. అప్పుడే ఇక ఇలా తెలియక ఇక దివ్య అయితే అక్క ఈ రూమ్లో ఉందా, ఆ రూమ్లో ఉందా, అక్క ఏం చేస్తుందో ఏమో అని ఇక ఇలా తనలో తాను మాట్లాడుకుంటూ ఇలా ఇక ఇందుమతిని చూడకుండా ఇక ఇలా కంగారుగా వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఎవ్వరు చూడటం లేదని చెప్పి ఇందుమతి అయితే తన కాలును దివ్యకు అడ్డుగా పెట్టి వెంటనే ఇక మళ్ళీ తన కాలు ఇలా తీసేస్తుంది. ఇక అప్పుడే ఇలా దివ్య అయితే పైనుండి ఇలా మెట్ల కింద పడిపోతుంది. దివ్య అయితే పై మెట్టు నుండి కింది మెట్టు వరకు ఇలా కింద జారుకుంటూ వచ్చి ఇలా పడిపోయి ఇక అమ్మ అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. ఆ కేకలు విన్న ఇక ఆనంది అయితే దివ్యకు ఏమో జరిగింది అని ఇక వెంటనే ఆదిత్యతో మనం వెళ్దాం ఆదిత్య, ఇక శోభనాన్ని ఆపేద్దాం, ఇక మనకు శోభనం చేసుకునే అదృష్టం లేదేమో అని ఇక ఇలా ఆనంది అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా ఆనంది మాటను కాదనలేక సరే వెళ్దాం, కానీ ఒక్క నిమిషం ఆగు, ఇక ఈ పాలు తాగేసి వెళ్దాం అని ఇక ఇలా ఇద్దరు కూడా పాలు తాగుతూ ఉంటారు. ఇక ఇందుమతి అయితే తన ప్లాన్ సక్సెస్ అయింది. ఖచ్చితంగా ఎవరికైనా ఇలా ప్రమాదం జరిగింది, ఆపదలో ఉన్నారంటే ఆ ఆనంది తట్టుకోలేదు, తన శోభనాన్ని ఆపైనా సరే వస్తుంది. ఇది ఇక తన చెల్లెలు కదా, తన సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఇక ఈ అరుపులు ఖచ్చితంగా దానికి వినపడి ఉంటాయి, అది వస్తుంది, దాని శోభనం ఆగిపోతుంది అని ఇక ఇలా పక్కకు వెళ్ళిపోతుంది. ఇక ఇందుమతి అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా దివ్యకు తలకు పెద్ద గాయం తగలడం వల్ల ఇక చాలా బ్లడ్ పోతుంది, చాలా ప్రమాదం జరిగిందని కంగారులా వెంటనే ఇక అంబులెన్స్కి కాల్ చేసి ఇక పద్మమ్మ సింహాద్రి ముందుగా ఇక దివ్యను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఇక వాళ్ళిద్దరిని పంపించేస్తారు. ఎందుకంటే ఇక్కడ 2 జంటలకు శోభనం జరుగుతుంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి, ఇక మీరిద్దరు వెళ్ళండి, ఇక్కడ సంగతులన్నీ మేము చూసుకుంటాం అని ఇక ఇలా జ్యోతమ్మ సూర్యబాబు అయితే ఇక ఇలా సింహాద్రి పద్మమ్మనిచ్చి ఇక దివ్యను హాస్పిటల్కి ఇలా పంపించేస్తారు. కానీ ఇక ఆనంది మాత్రం ఊరుకోదు. ఇక నేను వెంటనే నా చెల్లెలు దివ్యకు ఏం జరిగిందో చూడాలి, నా చెల్లెల్ని చూడాలని చెప్పి ఆ శోభనాన్ని ఆపేసి వస్తూ ఉంటారు. శశికాంత్ సునందకైతే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే కింద పడ్డది దివ్య కాదు, అలెక్య. అంటే ఇన్నాళ్ళు వీళ్ళ ఇంట్లో ఉన్నది కూడా అలెక్యే. ఈ నిజం మనకు తెలుసని ఇప్పుడు ఆది అలెక్యను చూస్తే మనల్ని అపార్థం చేసుకుంటాడు. ఇక ఎలాగైనా ఈ నిజం వాడికి తెలియకుండా చేయాలి, అలెక్యను వాడిని చూడకుండా చేయాలి అని ఇక వీళ్ళైతే వాళ్ళ శోభనం జరగాలని వీళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఆ శోభనాన్ని ఆపేసి ఇలా ఆనంది అయితే ఆదిత్యను తీసుకొని హాస్పిటల్లోకి అలెక్య దగ్గరికి వస్తుంది అని ఇక వీళ్ళకు తెలియదు. ఇక వీళ్ళైతే ఇక్కడ రూమ్లో ఇక దివ్య అయిన అలెక్యను చూసి షాక్లో ఉండి పక్కకు వెళ్ళి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శశికాంత్ సునంద అయితే ఇప్పుడు ఎలా సునంద, మనం ఏం చేద్దాం, ఇక ఇప్పుడు ఒకవేళ ఆది ఇక అలెక్యను చూస్తే మళ్ళీ మన కొడుకు కోడలు జీవితంలో మళ్ళీ
ఇక అనర్థాలు రాబోతున్నాయా? ఖచ్చితంగా ఇక ఆదిత్య అలెక్యను చూస్తే ఇక ఆనందిని వదిలేస్తాడంటావా అని ఇక వీళ్ళిద్దరైతే ఇక పక్కకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ దివ్య ఎలా పడిందండి? ఇక ఈ దివ్యకు గతం గుర్తులేదు కాబట్టి మనల్ని ఎవరిని గుర్తుపట్టడం లేదు. కానీ తను ఇన్నాళ్ళు ఈ ఇంట్లోనే తిరుగుతుంది. కానీ ఇప్పుడు సడన్గా ఎలా పడినట్టు కింద అని ఇక సునంద అంటూ ఉండగా ఇక దివ్య పడలేదు. ఇక ఇందుమతి ఉందిగా తనే ఇక పడేసింది. ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు సునంద. ఇక దివ్య ఇలా పడిపోవడానికి కారణం ఆ ఇందుమతి. నా కళ్ళారా నేను చూశాను. ఇక అలా పడవేస్తుంటే నా సెల్లో వీడియో కూడా తీసుకున్నాను. ఎందుకంటే అసలు ఆ ఇందుమతి ఆ శోభనం గదుల దగ్గర దానికేం పని? ఇక అప్పటి నుండి ఆ గదుల పక్కనే ఉంది. ఇక చివరిగా ఈ దివ్యను కింద పడేసింది. కారణం ఏంటో అసలు ఏ ఉద్దేశంతో అలా చేసిందో అర్థం కాలేదు. ఇక చివరికి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక ఇందుమతి ఇలా దివ్యకు కావడానికి కారణం ఎవరని చెప్తుంది, ఎవరిని ఫూల్లు చేస్తుంది, ఎవరిని దొంగని చేస్తుంది ఆ ఇందుమతి అనేది ఇక మనం చూద్దాం అని ఇక ఇలా శశికాంత్ అయితే సునందతో చెప్తూ ఉంటాడు. సరే ఇక ఇందుమతితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక పోయినసారి కూడా సీతారాముల కళ్యాణానికి వచ్చినప్పుడు మన ఆదిని చాలా తిట్టిందంట. ఇక ఆది ఆనంది అంటే తనకు పడదు. ఇక వాళ్ళ శోభనం ఆపడానికి ఏమైనా ప్రయత్నిస్తుందో ఏమో అని ఇక ఇలా అనుమానంగా అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే శశికాంత్ అయితే అవును సునంద, ఆ ఇందుమతి చాలా డేంజర్, ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. ఇక ఇందుమతి జీవన ఇద్దరు కలిసి ఏమో మాట్లాడుకుంటున్నారు. ఇక వాళ్ళు ఖచ్చితంగా ఏదో కుట్ర చేశారని నాకు అనుమానంగా ఉంది అని ఇక ఇలా శశికాంత్ అయితే సునందతో అంటూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక ఆదిత్య ఆనంది అయితే పరుగున వెళ్తూ ఉంటారు. ఏంటి వీళ్ళు శోభన ఆపేసి ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఇక అలెక్కి దగ్గరికి వెళ్తున్నాడా ఏంటి ఆది అని ఇక వీళ్ళైతే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక అప్పుడే నిజంగానే వీళ్ళ శోభనం ఆగిపోయిందని చెప్పి ఇక అక్కడ ఇందుమతి ఫుల్ హ్యాపీగా పండగ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇందుమతిని గమనించిన శశికాంత్ సునంద అయితే నీ సంగతి చెప్తా మాగు, నువ్వు మా కొడుకు కోడలి శోభనాన్ని ఆపేశావా అని ఇక ఆ శోభనం ఆగిపోవడమే కాదు ఇప్పుడు ఇక అలెక్య గురించి నిజాలు కూడా తెలుస్తాయి, అంతా ఈ ఇందుమతి వల్లనే అని ఇక ఇందుమతినైతే చాలా కోపంగా చూస్తూ ఉంటారు సునంద శశికాంత్ అయితే. ఇక ఈ విషయం కొంచెం లేటుగా తెలుసుంటే ఆదిత్యకు ఆనందికి శోభనం జరిగేది. ఇక వీళ్ళ మనసులతో పాటు వీళ్ళ శరీరాలు కూడా కలిసిపోయాయి. తర్వాత ఇక ఆది ఖచ్చితంగా ఇక ఆనందిని వదిలేసి ఉండేవాడు కాదు. కాబట్టి ఇక ఇప్పుడు శోభనం జరగకుండా చేసి అలెక్యను చూసేలా చేసింది ఈ ఇందుమతి అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఏం జరిగినా సరే ఈ ఇందుమతికి మాత్రం శిక్ష పడాల్సిందే. ఇక ఇందుమతి గురించి సరైన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి అని ఇక ఈ రోజైతే శశికాంత్ ఇందుమతికి శిక్ష పడేలా చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇక వీళ్ళైతే పరుగున ఇక అలెక్య దగ్గరికి వెళ్ళడం చూసి వీళ్ళు కూడా ఇక వెనకాత నుండి వెళ్తూ ఉంటారు శశికాంత్ సునంద అయితే. ఇక అక్కడికి వెళ్ళేసరికి అలెక్యకు చాలా ప్రమాదం ఉందని చెప్పి డాక్టర్లు అయితే ఇక సింహాద్రి పద్మమ్మకు చెప్తారు. వాళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఆదిత్య అలెక్య రావడం చూసి ఏంటి బిడ్డ ఇలా వచ్చేసారు, మీరు రావటం ఏంటి అని ఇక అంటూ ఉండగా లేదు మేము అలెక్య కోసమే వచ్చాము, అలెక్యను చూడాలి, అలెక్య ఇంత ప్రమాదంలో ఉంటే మేము హ్యాపీగా శోభనం ఎలా చేసుకుంటామమ్మా, తను నా చెల్లెలు అని ఇక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య కూడా అవును ఇక మేము ఒకరిని బాధ పెట్టి మేము సంతోషంగా ఇక మేము శోభనం చేసుకోలేము, అందరూ సంతోషంగా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాము అని చెప్పి ఎక్కడ దివ్య ఎక్కడ అని ఇక ఐసీ రూమ్లో ఉన్న అలెక్యనైతే ఇలా డోర్ నుండి చూస్తూ ఉంటాడు ఈ రోజైతే ఆదిత్య. ఇలా ఇక అలెక్యను చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా స్టన్ అయి ఇక ఏంటి తను అలెక్యనా, ఇక దివ్య అలెక్య ఒక్కరేనా అని ఇక గుండె పగిలి ఇలా కుప్పకూలిపోతాడు ఆదిత్య అయితే. ఇక ఆదిత్య అలా కుప్పకూలిపోవడం చూసి ఇక సింహాద్రి పద్మమ్మ ఆనంది కూడా ఏంటండి ఏమైంది, దివ్యను చూసి అలా కుప్పకూలిపోయారేంటి అని ఇక అంటూ ఉండగా ఏం లేదు ఆనంది, ఇక దివ్యను నేను ఎప్పుడు కూడా లైవ్లో చూడలేదు, ఇదే ఫస్ట్ టైం, ఇక దివ్యను ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాను అని ఇక వీళ్ళకైతే తను ప్రేమించిన అలెక్య దివ్య
దివ్య ఒక్కరే అనే విషయం చెప్పడు. తనలో తానే ఇక బాధను అనుభవిస్తూ ఇక లోపల కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఈరోజు. ఇక సింహాద్రి పద్మమ్మ కూడా ఇక బిడ్డలాగే అల్లుడు కూడా చాలా మంచివాడు, ఇక ఎవరికి కష్టం వచ్చినా ఇక తట్టుకోలేడు అని ఇక తన అల్లుడిని చాలా అభినందిస్తూ ఉంటారు. ఇంతలోనే ఇక ఇలా సునంద శశికాంత్ ఎంట్రీ ఇస్తారు. ఇక వాళ్ళు ముందుగానే చూశారు కదా, మెట్ల నుండి కింద పడినప్పుడే దివ్య ఫేస్ చూసి దివ్య అలెక్కి అని వీళ్ళకు ముందుగానే తెలిసిపోయింది. ఇప్పుడు ఇక ఆదిత్య కూడా చూశాడు. తనను చూసి ఇలా కుప్పకూలిపోయాడని పద్మమ్మ సింహాద్రి ఆనంది ద్వారా తెలుసుకుంటారు. ఇక అప్పుడే ఆదిత్య అయితే తన అమ్మా నాన్నలతో ఇలా అంటూ ఉంటాడు, అమ్మ ఇక నేను ప్రేమించిన అలెక్య ఇక తనే అని వీళ్ళకు చెప్పొద్దు అని ఇక ఇలా తన అమ్మా నాన్నలకు సైగ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక వాళ్ళు కూడా సరే ఆది నీ కోసం చెప్పంలేరా అని ఇక ఇలా తను ప్రేమించిన అలెక్య తనే అని ఇక ఆనందికి సింహాద్రి పద్మమ్మకు తెలియనివ్వరు. ఇక అలెక్యకు ఇలా జరిగింది, అలెక్యకు పెళ్ళయిందనుకున్నాము కానీ అలెక్య ఆదిత్యను మర్చిపోలేదు. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఇక ఆదిత్య కోసమే వెయిట్ చేసింది. ఇక పెళ్లి పీటల నుండి పారిపోయి వస్తున్న అలెక్యను నేనే ఇక చూసుకోకుండా యాక్సిడెంట్ చేసి ఇన్నాళ్ళు మా కళ్ళ ముందు ఉన్నా ఇలా చూడలేదు. ఇక మేము చాలా అన్యాయం చేశాము అలెక్యకు అని ఇక సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా ఇన్నాళ్ళు దివ్య ఇక్కడే ఉంది, అయినా కూడా నేను ఇక దివ్యను ఎప్పుడు కూడా చూడలేకపోయాను, తనే నా అలెక్య అని తెలుసుకోలేకపోయాను. ఇక ఇప్పుడు తెలుసుకున్నాను కానీ ఈ పరిస్థితిలో చూడాల్సి వచ్చింది. నేను ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు అలెక్య నా దగ్గరికి వచ్చిందో మళ్ళీ నేను అదే పరిస్థితిలో అలెక్యను చూస్తున్నాను అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే అలెక్యను ఆ పరిస్థితిలో చూసి ఇక ఇప్పుడు అలెక్య కొద్ది రోజుల తర్వాత తనకు నయం అయ్యాక ఇప్పుడు మళ్ళీ తలకే గాయం తగిలింది కాబట్టి అప్పుడు తలకే తగిలింది కాబట్టి ఇప్పుడు గతం గుర్తొచ్చే అవకాశం ఉంది. ఇక అప్పటివి అన్నీ గుర్తొస్తే నేనే ఇక తను ప్రేమించిన ఆదిత్యని తెలిస్తే నన్ను వదులుకోగలుగుతుందా, తనకి ఇలా ఫేస్ నాది చూపిస్తే నేను ఇక ఎప్పటికైనా ఇక అలెక్య కంట్లో పడకూడదు, ఒకవేళ అలెక్య నన్ను చూస్తే ఇక నేను ఆనందికి దూరం కావాల్సిందే అని ఇక గతం గుర్తొస్తుందేమో అలెక్యకు అని చాలా బాధపడుతూ ఇక ఆనందికి అన్యాయం చేస్తానా ఏంటి, అలెక్య నన్ను వదులుకోనంటే అని ఇక తనలో తాను ఇలా కృంగిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక ఒకవేళ అలెక్యకు గతం గుర్తొస్తే ఇక నేను తనకు కనిపించకుండా ఆనందిని పద్మమ్మ సింహాద్రి వాళ్ళను ఇక అలెక్యను తన అమ్మా నాన్నల దగ్గర వదిలేసి రమ్మని చెప్పాలి, లేకుంటే ఇక నన్ను చూస్తే ఇక నాతోనే కలిసి ఉంటానని తను పట్టుపడుతుంది. ఒక్కసారి అది అనుకుంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఇక తప్పకుండా నన్ను పెళ్లి చేసుకునేదాకా వదలదు కాబట్టి నేను ఆనందికి అన్యాయం చెయ్యలేను. పాపం ఆనంది నా జీవితం బాగుండాలి, నాకు కాలు రావాలని చాలా కష్టాలు పడ్డది. ఇప్పుడు అవన్నీ ఇక ఇలా మర్చిపోయి తన జీవితానికి అన్యాయం చేసి నేను అలెక్యతో సంతోషంగా ఉండడం న్యాయం కాదు. ఇక నేను అలెక్యను ఇప్పుడు చూసినందుకు సంతోషపడాలా, ఇక అలెక్య ఇన్నాళ్ళు కనిపించనందుకు బాధపడాలా, ఇక నా జీవితం ఏమైపోతుందని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే. ఇక ఆదిత్యను చూసి తన అమ్మా నాన్నలు కూడా ఇక ఎవరితో ఏం చెప్పుకోలేక తనలో తానే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే దివ్యను చూడడానికి ఇక అక్కడ జ్యోతమ్మ ఫ్యామిలీ మొత్తం కూడా వస్తారు. ఇక జీవన ఇక ఇందుమతి రాకుంటే వీళ్ళ మీద అనుమానం వస్తుందని చెప్పి వాళ్ళు కూడా వస్తారు. ఇక దివ్యను ఆ పరిస్థితిలో చూసి ఇందుమతి అయితే పాపం అటు ఇటు తిరిగేది, ఇక ఈరోజు ఇలా జరిగింది, ఇలా బెడ్ మీద పడుకుంది అని ఇక ఇలా దివ్య గురించి మంచిగా మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతి అయితే. అప్పుడే ఇక పద్మమ్మ జ్యోతి అయితే ఇలా బాగున్నప్పుడు ఎప్పుడు కూడా గొడవ పడేది, కానీ ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతుంది. ఇక ఇదంతా ఎలా జరిగిందో ఏమో, ఈ ఆనందికి ఏదైనా ఇలానే జరుగుతుంది. ఇక ఆనంది పెళ్ళప్పుడు తన పెళ్లి క్యాన్సిల్ అయ్యి వేరే అబ్బాయితో పెళ్లి జరిగింది. ఇక ఇప్పుడు శోభనం రోజు కూడా శోభనం క్యాన్సిల్ చేసుకుంది. దీని జాతకమే అంతా, ఇది నష్ట జాతకురాలు. ఇక తన శోభనం ముహూర్తానికి కాలేదు కదా, ఇక ఇది ఇంతే, ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఇలా జరుగుతూనే ఉంటాయి అని ఇక ఆనందిని అవమానించి మాట్లాడుతుంది ఇందుమతి అయితే. అప్పుడే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందుమతిని తిడుతూ ఉంటారు. ఇక దివ్య దానంతటా అది ఎలా పడిందో తెలియదు, దానికి ఇక ఆనంది జాతకానికి ఏంటి సంబంధం, ఇక ఆనంది గొప్పింటి అమ్మాయి కావచ్చు, ఇక తన తల్లిదండ్రులు ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎవరికీ తెలియదు, తనను మేము ఇలా పెంచుకున్నామనే విషయం అందరికీ తెలుసు, ఇక ఎందుకలా నోటికొచ్చినట్టు వాగుతున్నావు, ఆనంది గురించి నీకేం తెలుసు అని ఇక అందరు కూడా ఇందుమతిని ఇలా తిడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఇందుమతి అయితే ఇక నోరు మూసుకొని సైలెంట్ అవుతుంది.
ఉంటుంది. ఇక ఇలా ఇలా చైతన్య వాళ్ళ అమ్మ నాన్న సునంద శశికాంత్ అయితే పక్కకు వచ్చి ఇక అలెక్య గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఈ దివ్యనే అలెక్య అని వీళ్ళకు తెలిస్తే ఇక చాలా బాధపడతారు. ఎలాగైనా తెలవనివ్వకూడదు. ఇక మన ఆది ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయి అని ఇక వీళ్ళకు తెలియకుండా ఎన్నెళ్ళని దాచగలం. ఒకవేళ ఇప్పుడు మనం ఇక ఎదురుపడితే అలెక్యకు ఇక ఆదిని చూడకపోయినా మనల్ని చూస్తుంది. మనల్ని చూస్తే ఖచ్చితంగా ఆది ఎక్కడనే అడుగుతుంది. ఇక మనం కూడా తనకు కనిపించకుండా ఉండాలి అని ఇక ఇక్కడ బెడ్ మీద పడుకున్న దివ్య అయిన అలెక్య గురించి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇక ఇలా చాటుగా ఇలా కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటుంది. ఇక ఇందుమతి అయితే ఇక నిజం తెలిసిపోతుంది ఇందుమతికి ముందుగా. ఏంటి ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇక ఈ సునంద గారు ఈ శశికాంత్ ఆదిత్య ముఖంలో ఏదో తేడా ఉంది. వీళ్ళు తన సొంత వాళ్లకు ఏదో జరిగినట్టు బాధపడుతున్నారు. అంటే ఈ అమ్మాయికి వీళ్ళకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది అని ఇక ఇందుమతికి అయితే అనుమానం వస్తుంది. ఇక వీళ్ళు మాట్లాడుకునే మాటల బట్టి తనకి ఇక ఆదిత్య ముందుగానే ఒక అమ్మాయిని ప్రేమించాడని ఇక జీవన చెప్పింది కదా. ఇక ఆ అమ్మాయి ఈ అమ్మాయినా నాకు అనుమానంగా ఉంది. ఇక అనుమానాన్ని నిజం చేసుకోవాలి అని ఇక తనకు తోచినట్టు మళ్ళీ ఇదంతా కావాలని ఇక ఆనందినే చేసింది. ఎందుకంటే ఇక తన భర్త ఒక అమ్మాయిని ప్రేమించాడని చెప్పాడు కదా. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని ఇక ఆనందికి ఎవరో చెప్పారంట. అందుకే తన అడ్డు తొలగించుకోవడం కోసం ఆనంది ఈ రోజు మెట్ల నుండి ఇక దివ్యను కింద పడేలా చేసింది అని ఇక తన నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటుంది. ఈ రోజైతే ఇందుమతి ఆ మాటలు విన్న శశికాంత్ సునంద అయితే ఏంటి మనం మాట్లాడుకునే మాటలు ఇది వినేసిందా. ఇక ఆదిత్య ప్రేమించే ఇక అలెక్య తనే అని దీనికి తెలిసిపోయిందా. అందరికీ చెప్తుంది. దీనికి అనుమానం మాత్రమే వచ్చింది కానీ ఆ అనుమానాన్ని నిజం చేసుకోవాలనుకుంటుంది. ఇక మనం మాత్రం నిజం మన నోటి గుండా చెప్పకూడదండి. ఇక అది అనే మాటలకు మనం ఎలాగో మేనేజ్ చేసేయాలి అని ఇక ఇలా అంటూ ఉంటుంది. ఇక సునంద అయితే అప్పుడే ఇక శశికాంత్ అయితే నేనున్నాను కదా సునంద, దాని పన్నాగం పట్టడానికి అసలు ఇక దివ్య మెట్ల నుండి పడిపోవడానికి కారణం అదే. ఇక నా దగ్గర వీడియోతో సహా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇక ఈ విషయం ఇక ఇప్పుడు ఆనందికి చెప్పాననుకో, ఆనంది దాన్ని ఎలా ఏం చేస్తుందో చూడు అని ఇక తన దగ్గర ఉన్న వీడియో తీసి చూడమ్మా ఆనంది, నిన్ను ఇలా అంటుంది కదా, అవమానిస్తుంది, అసలు దివ్యను కింద పడేలా చేసింది ఆ ఇందుమతినేనమ్మా. పైనుండి నడుచుకుంటూ వస్తున్న దివ్యకు కాలు అడ్డుగా పెట్టి కింద పడేలా చేసి దివ్యను ఈరోజు ఇలా ప్రమాదానికి గురి చేసింది. కానీ ఎలా మాట్లాడుతుందో చూసావా, నువ్వు నష్టజాతకురాలు అంటూ ఇక నువ్వు కావాలనే ఇలా తనను కింద పడేసావంటూ ఇక నీ భర్త ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయి అని నీకు తెలిసిపోయిందన్నట్టు ఎలా మాట్లాడుతుందో చూడమ్మా. నిజమేంటో తెలుసుకోకుండా తనకు ఇక నువ్వే శిక్ష వేయాలమ్మా. ఎప్పుడు కూడా నువ్వు నీ భర్త నీతో ఆడుకుంటుంది. ఆ రోజు కూడా సీతారాముల కళ్యాణం రోజు ఇక నిన్ను చాలా అవమానించిందని తెలుసుకున్నాను. ఇక ఈ రోజు కూడా అలాగే అవమానిస్తుందమ్మా నిన్ను. ఎందుకమ్మా తనను అలా క్షమించేస్తున్నావు? నువ్వు ఇలా సైలెంట్గా ఉంటేనే తను అలా రెచ్చిపోతుందమ్మా అని ఇక శశికాంత్ అయితే ఇందుమతి నిజ స్వరూపం ఇలా ఆనంది ముందు బయట పెడతాడు. ఇక ఇలా సాక్ష్యాలతో సహా అది చూసిన ఇక ఆనంది అయితే కోపంగా, ఏంటి ఆ రోజు నా భర్త కాలు లేవని నన్ను చాలా అవమానించి హేళన చేసి మాట్లాడావు. ఇక దాన్నే నేను ఆయుధంగా తీసుకొని నా భర్తకు కాళ్ళు వచ్చేలా చేసుకొని నా సంసారం బాగుండేలా చేసుకొని నేను నా భర్త సుఖంగా కాపురం చేసుకుందామనుకుంటే మళ్ళీ మా కాపురంలో ఇలా చిచ్చు పెట్టావు. మా శోభనం ఆపాలనే నువ్వు ఇదంతా చేసావని నాకు తెలియదా? మా మామయ్య చెప్పాడు. ఇదిగో చూడు, ఇది సాక్ష్యాలతో సహా దివ్యను నువ్వే కింద పడేసినట్టు ఇక వీడియో కూడా మా మామయ్య తీశాడు చూడు అని ఇక చెప్పి చాలా కోపంగా ఇక ఇలాంటి పనులు చేస్తావా, నీకు బుద్ధి రాదు అని ఇక ఇలా గట్టిగా ఇక ఇందుమతి చెంప పగలగొడుతుంది ఈ రోజైతే ఆనంది. ఇక అప్పుడే ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి నేను ఏం చేసినా ఇట్టే తెలిసిపోతుంది. ఎంతో ప్లాన్తో చేశాను నేను జీవన, కానీ ఇక వీడి కళ్ళలో పడిపోయానా? ఇక తన కోడలికి నా నిజస్వరూపం మొత్తం చెప్పేశాడా అని ఇక ఇలా ఆనంది చెంప పగలగొట్టగానే తప్పు తన వైపు ఉందని సైలెంట్ అయిపోతుంది. ఏంటి మాట్లాడవేంటి? ఇక నా శోభనం ఆపడానికే కదా నువ్వు జీవన ఇన్ని కుట్రలు చేసి ఇలా చేశారు. ఇక మీరు మాట్లాడుకునే మాటలు కూడా నేను వినేశాను. ఇదిగో ఈ వీడియోలో అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి అని ఇక వీడియో చూపించి ఈ రోజైతే నీకు బుద్ధి రావాలంటే ఇలా మనుషులు కొడితే రాదు. ఇక నీకు కొన్నాళ్ళు జైలు శిక్ష పడాల్సిందే. అక్కడ కొన్నాళ్ళు బ్రతుకుతే నీకు ఇక మనుషుల విలువలు, బంధాల విలువలు, మనిషి అంటే ఏంటనేది తెలిసొస్తుంది అని ఇక ఈ రోజైతే ఇక ఆనంది అయితే మామయ్య వెంటనే ఇక నువ్వు పోలీసులకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. ఇక
దివ్యకు ఇంత పెద్ద ప్రమాదం చేసింది ఈ ఇందుమతి. అలాంటి ఇందుమతిని మనం ఎలా వదిలేస్తామో? ఇక దీనంతటికీ కారణం తనే అని మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇక ఇందుమతిపై కంప్లైంట్ ఇచ్చి తనను కొన్నాళ్ళు స్టేషన్లో వేస్తే పనైపోతుంది. మళ్ళీ ఇలాంటి పనులు ఎప్పుడు చేయకుండా ఉంటుంది అని ఇక ఆనంది అయితే తన మామయ్యతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్ అయితే కరెక్ట్ అమ్మ నువ్వు చెప్పింది. లేకుంటే నా ఆనంది నా కోడల్ని అవమానించి ఇలా మాట్లాడుతుందా? నా కోడలంటే ఏంటో నాకు తెలుసు. నా కోడలు నా ఇంటి దేవత. నా కోడలు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. వాళ్లకు శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి వెంటనే ఇక పోలీసులకు కాల్ చేసి ఇలా తప్పు చేసింది ఇందుమతి, ఇంట్లోనే ఇలా అపచారం చేసింది, తనను మెట్ల నుండి కింద పడేసింది, కావాలనే ఇలా చేసింది శోభనం ఆపడానికని చెప్పి ఇలా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఈ రోజైతే ఇలా ఇందుమతిని పోలీసులకు అప్పగించేస్తారు ఆనంది శశికాంత్ అయితే. ఇక ఇందుమతికి బుద్ధి రావాలంటే ఇలాంటి పని చెయ్యాల్సిందే అని ఇంట్లో వాళ్ళు కూడా అందరూ సైలెంట్ అయిపోతారు. ఇక ఇందుమతికైతే ఈరోజు ఆనంది శశికాంత్ ఇచ్చే షాక్ అయితే దిమ్మ తిరిగిపోతుంది. చూద్దాం మరి ఇక ఇందుమతి జైలుకు వెళ్ళిపోయిన తర్వాత మరిక జీవనంలో ఏమైనా మార్పు వస్తుందా? ఇక జీవనను మార్చడానికి ఎవ్వరు లేరు కదా. ఇక ఇప్పుడు ఇందుమతి కూడా ఉండకుంటే జీవన కూడా మంచిగా మారే అవకాశం ఉందని చెప్పి ఆనంది ఖచ్చితంగా జీవనను మార్చే ప్రయత్నంలో ఉంటుంది. చూద్దాం చైతన్య ఆనంది జీవనను ఇప్పుడు మంచిగా మార్చగలుగుతారా? ఒక మంచి మనసున్న మనిషిగా అనేది చూడాలి. ఇక ఈ రోజుతో ఇందుమతి పీడ అయిపోతుంది. చూద్దాం ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.